హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబర్మతి ఆశ్రమం, దీనికే గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పేరు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతి నదీ ఒడ్డున స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. గాంధీ తన భార్య అయిన కస్తూరిబాతో పాటు ఇక్కడ 12 ఏళ్లు నివాసమున్నాడు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమైనాయి. అందుకనే భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్ లాల్ దేశాయ్ అనే స్నేహితుడికి సంబంధించిన కోచారబ్ బంగ్లాలో మే 25, 1915న ఒక ఆశ్రమాన్ని ప్రారంభించాడు. మొదట్లో దాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. కానీ గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ లాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకోవడంలో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం 2 సంవత్సరాల తర్వాత జూన్ 17, 1917న సబర్మతి నదీ ఒడ్డున 36 ఎకరాల సువిశాల స్థలానికి ఆశ్రమాన్ని తరలించారు. ఈ ఆశ్రమం అటు జైలుకు, ఇటు శ్మశానానికి మధ్యలో ఉండేది. ఒక సత్యాగ్రాహి అనేవాడు ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దీన్ని అనువైన ప్రదేశంగా భావించాడు. ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత మొదలైన అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాల లాంటి దాన్ని నెలకొల్పాడు. దేశం స్వయం సమృద్ధి సాధించడం దీని లక్ష్యం. గాంధీజీ ఈ ఆశ్రమం నుంచే 1930 మార్చి 12న అక్కడికి 241 మైళ్ళ దూరంలో ఉన్న దండికి 78 మంది అనుచరులతో యాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రగా, స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగా ఈ ఉద్యమం సాగింది. కేవలం ఆశ్రమ వాసులతో ప్రారంభమైన ఈ ఉప్పు సత్యాగ్రహం దేశమంతా విస్తరించి అహింసా విధానంలో ఆంగ్లేయులను వణికించింది. ఆ సంవత్సరం టైమ్ పత్రిక గాంధీజీని మేటి పురుషుడిగా పేర్కొన్నది. గాంధీజీ సరిగా ఏ ప్రదేశంలో అయితే ఉప్పును చేతిలోకి తీసుకొన్నాడో అక్కడ ఒక స్మృతి చిహ్నం నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో దీన్ని గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అయిన చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశాడు. ఇది 1963 మే 10న అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూచే ప్రారంభించబడింది. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు అమర్చారు. ఆశ్రమ ప్రాంగణంలోనే వినోబా మీరా నివసించిన వినోబా మీరా కుటీరం, ప్రార్థనా భూమి, కుటీర పరిశ్రమలకు శిక్షణ ఇచ్చే కేంద్రం మొదలైనవి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆశ్రమాన్ని సందర్శకుల కోసం తెరుస్తారు.
Gujarat as the land of Gandhi. Gandhi was born in Porbandar, but he spent a large part of his life in Ahmedabad. And one of the important places where Gandhi lived is the Sabarmati ashram on the banks of the river Sabarmati. Gandhi himself says he came here because he's a Gujarati and he thought he can do the maximum work in the Gujarati language. The museum where we are standing now, I think, is a must-see for any Indian, no, I would say for anyone from the world. We get glimpses of Gandhi's life in the photographs here. We know what many people thought about him. We know what Gandhi thought about many of the issues of his days. It is indeed a veritable encyclopedia for anyone who comes here. Talking about how it is maintained, Gandhi believed in cleanliness. Swachhata was very important to him. And in fact, he spoke about maname mani pani chesukovali. మన బాత్రూమ్ ఉంటే కూడా మనమే సాఫ్ చేసుకోవాలి, ఇంకొకరిని ఎందుకు పిలవాలి అని అనేవారు. ఇది ఇలాంటి ఒక జగ. తప్పకుండా ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా పెట్టుకున్నారో. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టు బీ ఇన్ साबरमती आश्रम टुडे. यहाँ के एक नई सीख मिलती है कि हमें कैसे आगे बढ़ना चाहिए, गांधी बापू के विचारों से कैसे आगे बढ़ते, उनको विचारों को लेकर जीवन में आगे बढ़ना चाहिए, ये सब सीखने. कपड़ा खुद बनाया उन्होंने, विचार कैसे आया चरखे का और इसका महत्व क्या रहा और अभी भी रिलेवेंट है, वो हम आपको बताते हैं. इससे रुई होती है कॉटन, उससे कैसे धागा बनता है. तो हिंद स्वराज गांधी जी ने लिखा, तो उसमें उन्होंने चरखे का सबसे पहले जिक्र किया है. तो उनको विचार ऐसे आया कि यहाँ के लोगों की बेरोजगारी देखी उन्होंने, गरीबी देखी और देखा कि ब्रिटिशर्स यहाँ से सब कॉटन लेके जाते थे, बड़े महंगे भाव से यहाँ कपड़ा बेचते थे. तो गांधी जी को विचार आया कि अगर हम चरखा घर घर में चलवाएं और खुद भी चलाएं, अपना कपड़ा खुद बनाएं, तो ब्रिटिशर्स की इकोनॉमी टूटेगी और हमारे देश के लोगों को रोजगारी मिलेगी. कोई भी भूखा नहीं सोना चाहिए, वो मेन एम था गांधी जी का. इसीलिए उन्होंने घर घर में चरखा चलवाया. वो रुई में से कैसे धागा बनता है और यहाँ पर इकट्ठा होता है और फिर इसका इस तरह से बंडल्स बनाते हैं, आटी बोलते हैं. ये हैंडलूम में लगता है ताना और बाना, तब वहाँ उसका हाथ से ही कपड़ा बनता है, उसको कहते हैं खादी. हैंड स्पन हैंड वोवन, हाथ कताई हाथ बुनाई, सभी कार्यक्रम. यहाँ पर उद्योग मंदिर था जहाँ पर गांधी जी सबके साथ में मिलकर कताई काम बुनाई